ఏంటి ఈరోజు నా ముద్దుల మనవరాలు కథ వినడానికి ఇంకా రావట్లేదు? అమ్మమ్మ, ఈరోజు నాకేం స్టోరీ చెప్పబోతున్నావు? సరే, ఈ రోజు నీకు మరొక మంచి స్టోరీ చెప్తాను. అది కూడా మన టేల్ ట్రీ స్టోరీస్ నుండి. హలో పిల్లలు, ఎలా ఉన్నారు? ఈరోజు మన స్టోరీ వేటగాడికి విక్కి వేసిన రివర్స్ ప్లాన్. అది ఒక అందమైన అడవి. ఆ అడవిలో జంతువులన్నీ సంతోషంగా జీవిస్తూ ఉన్నాయి. ఆ అడవిలో విక్కీ అనే తెలివైన నెమలి హాయిగా జీవిస్తూ ఉండేది. చిన్ని అనే ఒక అందమైన జింక పిల్ల అటువైపుగా వెళ్తుండగా నెమలి చూసి ఆపింది. అటువైపు వెళ్ళకు చిన్ని, వేటగాళ్లు వలలు వేసి ఉండొచ్చు, జాగ్రత్త. అయినా గాని తన మాట వినకుండా చిన్ని అటువైపుగా వెళ్తాడు. వేటగాడు వేసిన వలలో చిన్ని ఇరుక్కుపోతాడు. విక్కీ అన్నయ్య, నన్ను రక్షించు, హెల్ప్ మీ. అప్పుడు చిన్ని అరుపులు విన్న విక్కీ కంగారుగా చిన్నిని చేరుకుంటాడు. వలలో ఇరుక్కున్న చిన్నిని చూసి విక్కీ మరొక స్నేహితుడైన బాలుని సహాయానికి పిలుస్తుంది. త్వరగా రా బాలు, లేదంటే ఆ వేటగాళ్ళు వచ్చేస్తారు అని విక్కీ అంటుంది. కంగారు పడకు మిక్కీ, ఈ లోకంలో వేగం కన్నా సమయస్ఫూర్తి ముఖ్యం. నన్ను ఒకసారి చూడనివ్వు. నా దగ్గర ఒక పదునైన రాయి ఉంది, దానితో చైన్ కట్ చేస్తాను, కానీ సమయం పడుతుంది. బాలు, వేటగాళ్ళు వచ్చేస్తున్నారు, కానీ చైన్ ఇంకా కట్టవలేదు. ఇప్పుడు మనం ఏం చేద్దాం అని చిన్ని అనగా విక్కీ తెలివిగా ఆలోచించి ఒక పని చేస్తుంది. అప్పుడు విక్కీ నాట్యం చేస్తూ వేటగాళ్లను దారి మళ్లిస్తుంది. ఈ లోపు బాలు వాళ్ళని కట్ చేయగా చిన్ని అక్కడి నుంచి తప్పించుకుంటుంది. అలా ఈ కథ ముగుస్తుంది. ఈ కథలోని నీతి, నిజమైన స్నేహం, సాహసం మరియు సమయస్ఫూర్తితో కలిసి పనిచేస్తే అసాధ్యమైనది ఏదీ లేదు.